సార్ నాకు నోరు చేదుగా ఉందని నీ చేతి వంట తినాలనుకుంటే ముందుగా నా అసిస్టెంట్కి పెడుతున్నావేంటి? మాట్లాడవేంటి ప్రేమ? నాకు ముందుగా పెట్టకుండా నా అసిస్టెంట్కి పెట్టావేంటి? నా వంట తాలూకు గుమగుమల స్మెల్ ఇల్లంతా స్ప్రెడ్ అయింది సార్. అటు పక్కన మీ అసిస్టెంట్ విజయ్, ఇంకొక పక్కన మన తోటమాలి, వంట మనిషి, పని మనిషి, సెక్యూరిటీ అందరూ నా వంట తాలూకు స్మెల్కే వచ్చి నన్ను మెచ్చుకుని వెళ్లారు. వెళ్తే ఏంటి, ఎందరి దిష్టి తగులుతుంది? ముందుగా మీకే పెడితే ఏమవుతుందో తెలుసా? అసలే చావు అంచుల దాకా వెళ్ళొచ్చారు. పైగా జ్వరంతో ఉండి నోరు చేదుగా ఉందన్నారు. ఫస్ట్ మీకే పెడితే దిష్టి తగిలి వాంతులవ్వచ్చు, ఇంకా ఇంకా ఏదో ఒకటి అవ్వచ్చు. అందుకే ఫస్ట్ మీ అసిస్టెంట్కి పెడుతున్నాను. అయ్యో నేనంటే నీకెంత కేర్ ప్రేమ. అవును, మీరంటే నాకెంత కేరింగ్ కదా. ఆ ముక్క అటు చూస్తూ చెప్తున్నావేంటి? అర్థం కావలసిన వాళ్లకు అర్థమైతే చాలు కదా. ప్రేమ, మీరు రోజు వంట మనిషికి హెల్ప్ చేసి చేసి అలసిపోయి ఉంటారు. వెళ్ళి రెస్ట్ తీసుకున్నా. అంటే ఎంత మాట బాబు, మేమివాళ ప్రశాంతంగా ఉన్నావంటే దానికి కారణం మీరే. పర్వాలేదు బాబు, వడ్డిస్తాను. చాలు. సార్, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. టేస్ట్ చూడమని చెప్పి అక్కడ వేస్తావేంటి? ప్రణయ్, ఉప్పు చూడు. ఉప్పు చూడమని పప్పు వేస్తావేంటి ప్రేమ? పప్పు చూడమని ఉప్పు ఎవరు వేయరు కదా సార్, అందుకు. అవును కదా. రసం ఎలా ఉంది ప్రణయ్? నాకు నీరసంగా ఉందండి. అందుకే కడుపు నిండా తిను.
చూసారా? మా అమ్మ మీకు కన్న తల్లిలా వడ్డిస్తుంటే మీకు ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నీ కళ అర్థమైందా? ఏమైనా మీరు చాలా ఎమోషనల్ సార్. ఈ గంట నువ్వు వడ్డించినందుకు, ఆ కంట వాడికి వడ్డిస్తున్నందుకు, ఇక కనబడని కన్నీళ్లు నాకు నోరు కాలినందుకు ఈ ముక్క నీకెలా చెప్పగలను ప్రేమ? నా కలలన్నీ కలలు చేశా. రోగం పేరు చెప్పి నేనడిగితే ప్రయోజనం పేరు చెప్పి వాడికి యోగం దక్కేలా చేశావు. అయ్యో, ఏమైంది సార్? నాకు జ్వరం వచ్చి నోరు టేస్ట్ తెలియడం లేదు. ఇక తినేం లాభం? నువ్వు ఆ గెలక మీద ఇంకో గంట దాకా ప్రయోగం చేస్తూనే ఉండు. సార్తో కలిసి కూర్చొని తినే అదృష్టం కల్పించినందుకు చాలా థ్యాంక్స్ కుమారి ప్రేమ మేడం. కానీ ఈసారి మాత్రం దిష్టి తగలకుండా ఒక ముద్ద అన్నం కలిపి అన్నిటి మీద నుంచి తిప్పి బయట కాకులకు పెట్టండి. నాలాంటి ఎలుకను మాత్రం పిలవకండి. సార్ కన్నా ముందు అసిస్టెంట్గా నేను తినకూడదు. ఎనీవే, థ్యాంక్స్ కుమారి ప్రేమ మేడం. దిష్టి అని చెప్పి ఆయన్ని బాధ పెట్టినట్టున్నాను. సార్, సరిగ్గా తినకుండా వచ్చిన రేట్ సార్. కాలిందా? కాలడం కాదురా, మండింది. ఎక్కడ సార్? ఎందుకు మండింది సార్? నాకు గుండెల్లో గాయమైతే ప్రేమ ప్రణయ్ గాడికి మందు రాస్తుందిరా. నేనిక్కడ ప్రేమ రాగం ఆలపిస్తుంటే అక్కడ ప్రేమ ప్రణయ రాగం పాడుతున్నట్టు డౌట్గా ఉందిరా. ఊరుకోండి సార్, కష్టాలు మనుషులకు వస్తాయని మీకు ఎలాగొస్తాయి సార్? ప్రేమ మేడం మీద మీరు డౌట్ పెంచుకుంటారు కానీ ఆ మేడం మనసు చాలా మంచిది సార్. నువ్వు ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడకరా. అక్కడ జరిగేది నీకేం తెలుసు? నా కళ్ళు సీసీ కెమెరా కన్నా చాలా పవర్ఫుల్. చాలా ఈజీగా క్యాచ్ చేసేస్తాను. ఇంతకీ ఏం జరిగింది సార్? ప్రణయ్కి ప్రేమకు ఇంతకు ముందు పరిచయమే లేకపోతే వాడి ఇష్టాలు ఎలా తెలుసుకోగలిగింది? ఓహో, అన్నీ వాడికిష్టమైనవే ఎలా వండి పెట్టగలిగింది? సార్ ఏంటి? మీరు మామూలు కాదు సార్. ఫస్ట్ టైం నాకన్నా తెలివిగా ఆలోచిస్తుంటారు సార్. ఏమన్నావు? అదే సార్, మీరు నాకన్నా తెలివైన వాళ్ళు అన్నాను సార్.
ప్రేమ ప్రణయ్కి నచ్చిన వంటలు క్యాజువల్గా చేసిందా లేక కావాలని చేసిందా? సార్తో కలిసి కూర్చొని తినే అదృష్టం కల్పించినందుకు చాలా థ్యాంక్స్ కుమారి ప్రేమ మేడం. ఈసారి మాత్రం దిష్టి తగలకుండా ఒక ముద్ద అన్నం కలిపి అన్నిటి మీద నుంచి తిప్పి బయట కాకులకు పెట్టండి. నాలాంటి ఎలుకను మాత్రం పిలవకండి. సార్ కన్నా ముందు అసిస్టెంట్గా నేను తినకూడదు. ఎనీవే థ్యాంక్స్ కుమారి ప్రేమ మేడం. ఆ మనిషి కూడా ఇలాంటి ఒక వస్తువు అయితే తీసుకొచ్చి యథాస్థానంలో పెట్టేదాన్ని. నా మనసునిలా విసిరి పారేసే మనిషి అయిపోయాడేంటమ్మా? ఏమనుకుంటున్నాడా మనిషి? తిరిగొచ్చి నా జీవితంతో ఆడుకుందాం అనుకుంటున్నాడా? ఎలా వెతికానమ్మా నేను? పిచ్చిదాల్లా తయారైపోలేదా? అన్నం వేళకు తిన్నానా? దాహం వేస్తే నీళ్లు తాగానా? అసలు కంటి నిండా నిద్రపోయానా? ఎంత తిరిగాను నేను? ఎన్ని ప్రయత్నాలు చేశాను నేను? తిరిగి రావాలని చర్చిలో గుడిలో ఎన్ని ప్రార్థనలు చేశాను నేను? తిరిగొచ్చి ఇదా ఇతనిచ్చిన బహుమతి? నేను తప్పు చేశానా? లేదే. అతను రాడని గాని వెతికితే దొరకడని గాని నా మనసుని రాయి చేసుకున్నానా? లేదే. రాడని ఎందరన్నా విన్నానా? లేడని శివాగ్ని చెప్పినా నమ్మానా? లేదే. రాయిని చేసి పరాయిని చేసి వినోదం చూస్తున్నాడమ్మా, వినోదం. ఆడదాన్ని రాయిని చేసి పారేస్తే మళ్ళీ మనిషిని చేయడానికి కలియుగంలో రామపాదాలేవి రావమ్మా. రాయిగానే ఉంటుంది. ఇష్టమైనవన్నీ చేసి పెట్టాను కదమ్మా, ఇంకేం చేయాలి? అడిగాను, అరిచాను, ఏడ్చాను, బ్రతిమలాడుకున్నానమ్మా. ఇంకేం చేయలేను? సర్దుకుపోవాలా? నా తలరాత ఇంతేనని సరిపెట్టుకోవాలా? నోవే. ఊరుకునేదే లేదు, మధ్యలో వదిలేసేదే లేదు. సాధించుకుంటాను. ఎందుకిలా తయారయ్యాడో తెలుసుకొని తేల్చుకుంటాను తప్ప వదిలే ఛాన్సే లేదు. నేను ప్రేమనమ్మా. ప్రేమకు ఓటమి లేదు, ప్రేమకు మరణం లేదు, ప్రేమకు నిరాశ లేదు. ఈ ప్రేమకు నిస్పృహ లేదు. ప్రేమకు ప్రేమించడమే తెలుసు, ప్రేమను సాధించడమే తెలుసు. దట్స్ ఆల్. ఒక్కసారి బోర్న ఏడవచ్చు కదే, గడ్డ కట్టుకుపోయిన దుఃఖం అంతా కరిగిపోతుంది. నా దుఃఖం సముద్రం అంతమ్మా.
అందులో పడి ఈ మగాడు పూచిక పుల్లలా కొట్టుకుపోతాడు. ఏమైంది శివాగ్ని? నీకు కావాల్సింది నీకు దక్కిందని హాయిగా కూర్చొని భోంచేస్తున్నావా? నువ్వు కోరుకున్నదే జరుగుతోందని నీకు మాత్రం సంతోషంగా లేదా? లేదు, నేను కోరుకున్నది జరగడం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అడ్డు తగులుతూనే ఉంది. ఇప్పుడు ఏమైంది శివాగ్ని? ప్రణయ్ కళైరాజా ఇంట్లోనే ఉంటే ఆ ప్రేమ వదిలిపెట్టదని చెప్పాను కదా, అందుకే నీ ఇంట్లో ఉండేలా చేసుకోమన్నాను. కానీ వాడెళ్ళి అక్కడే ఉంటున్నాడు. ఏ క్షణాన కొంప మునుగుతుందోనని నేను భయపడుతుంటే ప్రణయ్ దక్కాడని నువ్వు హ్యాపీగా ఉన్నావు. నేనేం హాయిగా లేను శివాగ్ని. ప్రతి క్షణం ఇన్సెక్యూరిటీతోనే ఉన్నాను. ఎప్పుడు ప్రణయ్కి గతం గుర్తొస్తుందో, ఎప్పుడు నాకు దూరం అయిపోయి ఆ ప్రేమకు దగ్గరవుతాడోనని నాకు భయంగానే ఉంది. ఆ లాయర్కి బంగారం కనిపించిందంట. ప్రేమకి దొరికిపోతే నాకు ఆస్తి దక్కకుండా చేస్తుంది. ప్రణయ్ని కూడా ప్రేమ గుప్పెట్లో పెట్టుకుందంటే మనం టోటల్గా చేతులెత్తేసి కూర్చోవాలి. వాడికి ఫోన్ చేయి. నువ్వు లేకపోతే నేను భోజనం కూడా చేయలేకపోతున్నానని చెప్పు. ఇప్పుడు నేను విసిరి కొట్టిన ప్లేట్ వాడొచ్చిన తర్వాత నువ్వే విసిరి కొట్టినట్టు చెప్పు. ఒక్క మాట చెప్తాను విను శివాగ్ని. నువ్విప్పుడు నాకు హెల్ప్ చేసావు. నీకు హెల్ప్ చేసే అవకాశం వస్తే నేను పక్కకు తప్పుకోను. నా ప్రాణం అడ్డేసైనా సరే నీకు కావాల్సింది చేస్తాను. నాకు ప్రణయ్ తర్వాత ఉన్నదే నువ్వే శివాగ్ని. స్నేహ, హాయ్ స్నేహ. ప్రణయ్, చాలా లోన్లీగా ఉంది ప్రణయ్. నువ్వు పక్కన లేకుండా ఒక్క ముద్ద అన్నం కూడా తినలేకపోతున్నాను. అవునా? నేను పక్కన లేకుండా ఒక్క ముద్ద కూడా తినలేకపోయావా? అదేం చిత్రమో, నువ్వు పక్కన లేకపోయేసరికి నేను కూడా 2 ముద్దల కంటే ఎక్కువ తినలేకపోతున్నాను. అవునా? ఎక్కడ నిన్ను ఆ ప్రేమ ఇబ్బంది పెడుతోందనని చాలా బాధగా ఉంది ప్రణయ్. నిన్ను ఇంప్రెస్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు లొంగవని నాకు తెలుసనుకో. ఎవరెంత చనువు చూపించినా నా లిమిట్స్లో నేను ఉంటాను కదా స్నేహ. ఆహా ప్రణయ్, నువ్వు ఇంటికి రావా? కలిసి భోంచేద్దాం. అవును, నేను కూడా సగం కడుపుతోనే భోజనం ముందు నుంచి లేచాను. కడుపులో ఒక మూల ఆకలి రోకలతో దంచేస్తుంది. 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను. మరి నాకు ఇష్టమైనవన్నీ వండి పెడతావా? నీకేది ఇష్టమో నీకన్నా నాకే బాగా తెలుసు ప్రణయ్. నువ్వు వెంటనే బయలుదేరరా. వెంటనే వచ్చేస్తున్నాను. ఉంటాను. బాయ్. ప్రేమగారు, చెప్పండి.
పాపం స్నేహ నేను బాగా గుర్తొచ్చి ఏమీ తినకుండా కూర్చుందంట. అన్నం కూడా సహించట్లేదంట.